నమస్తే. ఈరోజు ఐబొమ్మ ఏదైతే వెబ్‌సైట్ ఉందో దాన్నైతే పోలీసులు ఐబొమ్మ రవిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది బెయిల్ రావడం అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉన్నారు. ఒకవైపేమో బెయిల్ వస్తదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అసలు ఈ ఐబొమ్మ రవి గురించి ఒకసారి మాట్లాడదాము. ఈ కేసులు ఎట్లా ఉంటాయి? దాని మీద ఎటువంటి కేసులు వర్తిస్తాయి? ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అని చెప్పేసి తెలుసుకుందాం. సార్ చెప్పండి ముందుగా ఈ ఐబొమ్మ రవి ఏదైతే ఉన్నదో ముఖ్యంగా ఈ కేసు ఎన్ని కేసులు ఉంటాయి దీని మీద క్రిమినల్ సంబంధించింది? క్రిమినల్‌గా ఎన్ని కేసులు నమోదైతే మామూలుగా కొంతమంది ఏమో బయటికి వస్తారు, కొంతమంది ఏమో బయటికి రారని చెప్పేసి ఇట్లా వార్తలైతే చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? మొట్టమొదట సైబర్ క్రైమ్ అనేది నేరం. నేరం ఎవరు చేసినా అది నేరమే, దాన్ని ఖండిస్తాం. ఆ సైబర్ క్రైమ్ వల్ల ఎవరికైనా నష్టం జరిగితే ఆ చట్టబద్ధంగా చర్యలు తీసుకునే అధికారం కంప్లైంట్ ఇస్తే పోలీసులకు ఉంటుంది. ఇందులో ఈయన కేసులో ఐబొమ్మ రవి కేసులో జరిగినటువంటిది ఏంటంటే ఈ మీడియాలో చూస్తున్న దాని ప్రకారంగా ఇవన్నీ చూస్తే సైబర్ క్రైమ్ ఒకటి, కాపీ రైట్స్ యాక్ట్లో ఒకటి, ప్లస్ అతను ఈ యొక్క మనీ గేమింగ్ యాక్ట్ ప్రమోట్ చేసినట్టుగా ఈ యొక్క నేరాల మీద ఆయన పైన నేర అభియోగం నేర్పడం అంటే ఇంకా ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అంశాలు అంటే ఛార్జ్షీట్ వేయాలి, అభియోగ పత్రం వేయలేదు, ఇంకా దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో రిమాండ్ చేశారు. రిమాండ్ కేస్ డైరీ చూస్తే తను దాదాపుగా వేరే దేశంలో నుంచి ఈ సైబర్ క్రైమ్ చేసినట్టుగా అందులో రాసి ఉంది. మామూలుగా సైబర్ క్రైమ్ నేరాలన్నీ కూడా 3 సంవత్సరాల లోపు పనిష్మెంట్ ఉంటాయి. కాబట్టి బెయిల్ అనేది సర్వసాధారణం. అదే కాకుండా ఇంకా వేరే నేరాలను కూడా అభియోగాలను కూడా మోపడం జరిగింది. కాబట్టి అబోవ్ 7 years పనిష్మెంట్ ఉండి అప్ టు లైఫ్ డెత్ పనిష్మెంట్ ఉన్నటువంటి లైఫ్ కన్విక్షన్ పనిష్మెంట్ ఉన్నటువంటి ఏవైనా అలిగేషన్స్తో ఉన్నటువంటి సెక్షన్స్ పెడితే ఆ సందర్భాల్లో అతనికి బెయిల్ రావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ బెయిల్ రావడం అనేది కష్టంగా ఉంటుంది. ఈయన మీద ఉన్నటువంటి నేరారోపణ ఒకటే ఏంటంటే సైబర్ క్రైమ్కి పాల్పడి హ్యాక్ చేసి ఈ సినిమాలను ఓటీటీలోకి రాకముందో ఓటీటీలోకి వచ్చినప్పుడు లేదా సినిమాని విడుదల చేసినటువంటి కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లోనే సినిమాని కాపీ చేసినట్టు చెప్పింది. ఏదేమైనా రవికి ఐబొమ్మ రవికి చాలామంది అభిమానులు ఉన్నట్టుగా బయట స్పష్టమవుతుంది. చాలామంది పేద మధ్యతరగతి కుటుంబకులు పిల్లలు యువకులు కూడా చాలామంది ఆయనకు అభిమానులు ఉన్నట్టుగా స్పష్టమైంది. ఇందులో ఏంటంటే ధనవంతుడిని దోచి పేదలకు పంచడం అనేది ఒక నీతి ఉంటే ఈయన ఎవరిని దోచినట్టుగా ఏం కనపడట్లేదు. పేదల పాకెట్లలో ఉన్న మనీ వేస్ట్ కాకుండా అరికట్టినట్టుగా కనపడుతుంది. అయితే డౌన్లోడ్ చేసిన తీరు అది ఎంతవరకు చట్ట పరిధిలో జరిగింది అనేది ఇంపార్టెంట్. పోలీసు వాళ్ళు చెప్తున్నటువంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్తున్నట్టుగా వాళ్ళ కంప్లైంట్ ప్రకారంగా అయితే ఇతను డౌన్లోడ్ చేసినటువంటిది ఏదైతే ఉందో కంటెంట్స్ అవన్నీ కూడా ఇల్లీగల్గా చేసిండు అనేటటువంటి ఆరోపణ పైరసీ యాక్ట్ కిందకి వస్తుంది అన్నట్టు. పైరేటెడ్ మూవీస్ని అన్నిటిని కూడా ఈయన ప్రజలకు చూపించడం జరిగింది, వ్యూవర్స్కి. దానివల్లనే ఈ నష్టం మాకు భారీ నష్టం జరిగిందని సినిమా ఛాంబర్స్ వాళ్ళు ఫిలిం ఛాంబర్స్ వాళ్ళు మేనేజర్ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, ఈ ఇన్వెస్టిగేషన్ని ఈడీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పోలీస్ కమిషనర్ గారు ఈడీకి ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ దేనికి ఇచ్చారు ఈడీకి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కంటే ఈ ఐబొమ్మ రవి ఈ ఐబొమ్మ ఛానల్ ద్వారా దాదాపు 20 కోట్ల రూపాయలను ఆదాయాన్ని గడించాడు. ఆ ఐబొమ్మలో వేసినటువంటి వేరే కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో గేమింగ్ యాక్ట్కి సంబంధించినవి వాటి వల్ల వేరే వాళ్ళు ప్రలోభాలకు గురై డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొంతమంది ప్రాణ నష్టం జరిగినట్టు. అయితే ఆ గేమ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో గేమింగ్ని ప్రమోట్ చేసినటువంటి ఛానల్స్ మనీ గేమా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినట్టుగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే దాని ద్వారా వచ్చినటువంటి కమిషన్స్ ఈయన పాకెట్లోకి ఈయన అకౌంట్స్లోకి వెళ్ళినట్టుగా వీళ్ళు అనుమానిస్తూ అవి ఎక్కడెక్కడి నుంచి ప్రమోట్ అయినా ఎక్కడెక్కడి నుంచి వెళ్ళినాయి అనేటటువంటిది తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగమే ఈడీకి ఇచ్చినట్టుగా సుస్పష్టమవుతుంది. అయితే ఈ ఈడీకి ఇచ్చిన ఈ సందర్భంలో 2 రకాల ఉంది.
ఈడీ వాళ్ళు ఏం చేస్తారు, ఈయనకు వచ్చిన 20 కోట్లు ఏదున్నా ఈయన అకౌంట్లో ఉంది, అది వాళ్ళు చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. 2-3 రోజుల్లో ఏదైనా వాళ్ళకు ఒక ఆధారం దొరికితే ఆ యాంగిల్లోనే ఇన్వెస్టిగేట్ చేస్తారు. అయితే మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అని చూస్తారు ఇందులో. ఇలాంటి కేసెస్లో మనీ లాండరింగ్ ఈయనకు జరిగేది అవకాశం ఉండదని అనుకుంటున్నాను. ఈ కేసులో ఒకటే వచ్చిన కమిషన్ని లేదా వేరే ద్వారా ఛానల్స్లో వచ్చిన ప్రమోషన్లో వచ్చిన డబ్బులను ఆయన అకౌంట్లో పెట్టుకొని ఉంటారు. ఆల్రెడీ వీళ్ళు సీజ్ చేశామని చెప్పారు పోలీసులు. ఏదేమైనా ఈరోజు ఐబొమ్మ రవి అనేటటువంటి వాడు చేసింది ఏంటి అనేది ఇంకా అంటే ఇప్పుడు నిందితుడే, నేరగాడు కాదు. ఆయన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. ఆయన హెల్త్ కండిషన్ కాపాడుతూ ఆయన ప్రాణానికి ముప్పు జరగకుండా, అంటే ఎన్కౌంటర్ చేస్తారనేటటువంటి ప్రచారం కూడా, దుష్ప్రచారం కూడా జరుగుతుంది. పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు అలాంటివి జరగదు. అతను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు భద్రంగా ఉన్నట్టే లెక్క. ఆయన ప్రాణానికి ఏమి జరిగే అవకాశం ఉండదు. ఏదైనా జరిగితే పోలీస్ అధికారులు బాధ్యులు అవుతారు. కాబట్టి ఏమి జరగదు. మాకు అర్థమైనంత వరకు చాలామంది అభిమానులు అయితే ఉన్నారు. అది రైటా రాంగా అనేది ట్రయల్లో తేలుతుంది. అప్పటి వరకు అయితే నిందితుడే. నేరాన్ని వీళ్ళు నేరం అంటే అలిగేషన్స్ చేసింది కదా, ఆ అలిగేషన్స్ అన్నీ ప్రూవ్ అయ్యేంత వరకు నిందితుడే. ఇన్నోసెంటే ప్రూవ్ అయ్యే వరకు. ప్రూవ్ అయిన తర్వాత ఈ నేరం అయిన తర్వాత ఇప్పుడు ప్రముఖ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ మాట్లాడినట్టు ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఎన్కౌంటర్ చేయొచ్చా? అట్లాంటి చట్టం ఉన్నదా? సమాజం ఊరుకోదు. ఈ ఎన్కౌంటర్ చేయాలని అడగడం ఫస్ట్ దుర్మార్గం. ఆయన మీద కేసు పెడతారు. ఆయన ఎవరండి ఎన్కౌంటర్ చేయమని అడగడానికి? రాజ్యాంగంలో ప్రతి ఒక్క నిందితుని కానీ నేరస్తుని కానీ చంపే హక్కు ఎవరికి లేదు. ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా దుర్మార్గం. అట్లాంటి ఆలోచన రావడం ఇంకా దుర్మార్గం. ఆ ప్రొడ్యూసర్ మీద కేసు పెట్టి పోలీసులను ఎన్కౌంటర్ చేయమని ఆదేశిస్తున్నట్టుగా భావించి పోలీసులు అతన్ని అసలు తప్పండి, అట్లా చేయకూడదు. అది ఆయన కూడా అది విరమించుకోవాలి. ఆ ప్రొడ్యూసర్ ఎవరో విఘ్నులు అనుకుంటున్నాను. అట్లా చేయడం మాత్రం మంచిది కాదు. వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఐబొమ్మ రవి అభిమానులకు అందరికీ ఆ ప్రొడ్యూసర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి. మళ్ళీ ఎవరైనా అట్లాంటి మాటలు మాట్లాడినా ఈ ప్రొడ్యూసరే బాధ్యత వహించాలి. ప్రొడ్యూసర్ల సంఘమే బాధ్యత వహించాలి. ఒకవేళ ఇందులో తొందరపడి పోలీసులు ఏమైనా తొందరపాటు చర్యలకు పాల్పడి ఐబొమ్మ రవి ఆరోగ్యానికి కానీ ప్రాణానికి కానీ ఏదైనా హాని తలపెడితే వాళ్ళందరూ బాధ్యులు అవుతారు. వాళ్ళకి ఆ సంగతి తెలుసు. పోలీసులకు, పోలీస్ అధికారులు కూడా చట్టం చదువుకొని ఉంటారు. అట్లాంటివి చెయ్యరు. ఆయన ఏం నేరగాడు కాదు, టెర్రరిస్ట్ కాదు, పెద్ద క్రిమినల్ ఏం కాదు. లోపల ఉన్నా కూడా ఐబొమ్మ 1 అని వచ్చింది. మరి అది ఎట్లా వచ్చిందో అది ఇన్వెస్టిగేట్ చేయాలి. చాలా ఇంకోటి ఎవరెవరో క్రియేట్ చేస్తుంటారు కదా. ఈ పిల్లోడు చేసింది అంతా కరెక్ట్ అని ఇప్పుడే వాళ్ళు ఎవరు చెప్పలేరు. అయితే సోషల్ మీడియాలో వస్తుంది ఆ మద్దతు కావచ్చు. ఇంకొక వర్షన్ ఏంటంటే ఐబొమ్మ రవిని మీరు నేరస్తుగా ఎందుకు చూస్తారు, మీరు అంత మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిని మీరు ఇంకా వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇట్లా మాట్లాడతారు. దాని గురించి మీరు ఇప్పుడు ఇందులో ఎన్ని కన్ఫ్యూజన్స్, ఇంత థ్రెట్ ఉంది కాబట్టి ఐబొమ్మ రవిని యొక్క కేసును మొత్తం కూడా ప్రభుత్వం నిజంగా ఈ విషయాన్ని దృష్టి పెట్టి పోలీస్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి ప్రత్యేక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్నో లేకపోతే జ్యుడిషియల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందండి. ఆయన ప్రాణాలకు కూడా హాని తలపెట్టకుండా ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇవ్వాలి. ఈ ఎన్కౌంటర్ చేయమనేది ఏంటి, ఈ సినిమానా? ఇది సినిమానా అండి? అంత దమ్ముందా ఎన్కౌంటర్ చేయమని చెప్పి ఆదేశించేది? ప్రభుత్వమే చేయట్లేదు ఎక్కడ కూడా. ఆయన ఏదో ఒకసారి ఎక్కడో ఎన్కౌంటర్ కేసులో నేరారోపణలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి ఎన్కౌంటర్ చేసేస్తారని అట్లా ఉండదండి. పోలీస్ ఆఫీసర్లు కూడా అట్లాంటివి చేయరు. నాకున్న సమాచారం వరకు ఐబొమ్మ రవిని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా ఏమీ చేయరని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆయన ప్రాణాలకు ఏమి హాని జరగదు, తలపెట్టరని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.